ప్రైజ్ ది లార్డ్. ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకంలో 178. అంతకుముందు పాటల పుస్తకంలో 176. దయచేసి గమనించండి ప్రియమైన వాళ్ళారా. ఒకటి రెండు చివరి చరణం పాడుకుంటామండి. 1-2 చివరి చరణం పాడుకుంటాం. నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భూయందు పొంది నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భూయందు జీవిత యాత్రలు సాగి వచ్చితిని, జీవిత యాత్రలు సాగి వచ్చితిని. ఇంతవరకు నాకు తోడై ఉండి, ఇంతవరకు నాకు తోడై ఉండి ఎబినేజరు అయ్యున్నావు యేసు ప్రభువా, ఎబినేజరు అయ్యున్నావు యేసు ప్రభువా. నా రక్షణ కర్తావు నీవైతివి, నా రక్షణ కర్తావు నీవైతివి. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భూయందు పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భూయందు. గాలి తుఫానులలో నుండి వచ్చితిని, గాలి తుఫానులలో నుండి వచ్చితిని. అంధకార శక్తుల ప్రభావము నుండి, అంధకార శక్తుల ప్రభావము నుండి నీరెక్కల చాటున నన్ను గాచితివయ్యా, నీరెక్కల చాటున నన్ను గాచితివయ్యా. నీవే ఆశ్రయ దుర్గమైతివి, నీవే ఆశ్రయ దుర్గమైతివి. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భూయందు పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భూయందు. నీ ప్రేమ చేత ధన్యుడనైతిని, నీ ప్రేమ చేత ధన్యుడనైతిని. కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. కష్ట పరీక్షల యందు నా ప్రభువా, కష్ట పరీక్షల యందు నా ప్రభువా. జయ జీవితము నాకు నేర్పించితివి, జయ జీవితము నాకు నేర్పించితివి. పొందితిని నేను ప్రభువాని నుండి
ప్రతి శ్రేష్ఠ ఈవిని భువియందు పొంది తినేనే ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భువియందు. దయచేసి కూర్చుంటామండి. ప్రియమైన వాళ్ళారా, ఇంతవరకు మనం ప్రభుని ఆరాధిస్తూ వచ్చినాం. ఇప్పుడు మనం ఎవరమంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాజ్యానికి నివాసులం. ఎవరమంటే మనం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాజ్యానికి నివాసులం మనం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు మనతో లేడు, కానీ ఈ ప్రభు యొక్క శరీరానికి, ప్రభు యొక్క రక్తానికి సాదృశ్యంగా ప్రభు బల్ల మన మధ్యలో ఉన్నది. ఈ బల్ల ప్రభువును జ్ఞాపకం చేస్తుంది. ఈ బల్ల ప్రభువును జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఆ ప్రభుతో మనం సమాధానపడి, ప్రభుతో ఐక్యపరచబడి, మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో మరి సరి చేసుకొని ప్రభు సంతోషించేటువంటి జయ జీవితాన్ని మనం కలిగి ఉండాలని ప్రియులరా ప్రభు కోరుకుంటా ఉన్నాడు. బలలో పాల్పొందే మునుపు దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం. పేజీ నెంబర్ కొత్త నిబంధనలో 175. పేజీ నెంబర్ కొత్త నిబంధనలో 175. ఎఫెసీ 4వ అధ్యాయము 30వ వచనం. 4:30. అందరం కలిసి చదువుకుంటామండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. తిరిగి 1 కొరింథీ 11:28. అందరం కలిసి చదువుకుంటాం ప్రియులారా. 1 కొరింథీ 11:28. పేజీ నెంబర్ 153. 1 కొరింథీ 11:28. కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకోవలెను, అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. చిన్న ప్రార్థన చేసుకుంటామండి. ప్రియమైన పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మరి పరిచయంలో సహాయం చేయండి. సండే స్కూల్ పరిచయం జరుగుతుంది ప్రభా. దేగల తండ్రి, అనేక మంది చిన్న బిడ్డలుగా మరి వచ్చేటప్పుడు సహాయం చేయండి. సండే స్కూల్లో మోకరించినటువంటి ప్రతి చిన్న బిడ్డను దీవించి ఆశీర్వదించండి. టీచర్లు చెప్పే కథలు, పాటలు, వాక్యం బిడ్డల హృదయాలు ముద్రింపజేయమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. వాక్య పరిచయంలో కృప చూపమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాజ్యానికి నివాసులమైన మనము ఏం చేయకూడదంటండి? పరిశుద్ధాత్మను దుఃఖపరచవద్దు. ఎఫెసీ 4:30. చూడండి ప్రియులారా, ఎఫెసీ 4:30. దేవుని యొక్క పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. చాలమ్మా. మన జీవితంలో ప్రియులారా, దేవుని యొక్క ఆత్మను మనం ఎప్పుడు కూడా దుఃఖపరచవద్దు. ఒకప్పుడు క్రీస్తు పూర్వము రాజులు, దేవుని యొక్క ప్రజలు పొరపాటు చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు ప్రవక్తలను దేవుడు పంపించేవాడు వారిని సరిచేయడానికి. ఇప్పుడు మనకు ప్రవక్తలు లేరు, కానీ ప్రియులారా, దేవుని సంఘంలో ఆత్మీయులను దేవుడు మనకిచ్చినాడు, సేవకులను ఇచ్చినాడు. అంతకంటే ముఖ్యంగా పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్నే దేవుడు మన చేతికి ఇచ్చినాడు. ఈ గ్రంథం చదువుతున్న కొద్దీ మనము ఎంతగానో సరిచేయబడవచ్చు. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో దేవుని యొక్క పరిశుద్ధాత్మను ఎప్పుడు కూడా దుఃఖపెట్టవద్దు. ఒక రాజును గురించి జ్ఞాపకం చేసుకుంటాం మనం. దేవుడు ఆ రాజును మరి రాజుగా చేసిన తర్వాత
ఆయన జీవితం ఎట్లుంది, ఆయన నిజంగా మరి తన కుటుంబం కొరకు ప్రయాసపడినాడా, లేక దేవుని కొరకు ప్రయాసపడినాడా, తన మనసును సంతోషపెట్టుకున్నాడా, లేకపోతే దేవునిని సంతోషపెట్టినాడా అనేటువంటి విషయాలు కొన్ని జ్ఞాపకం చేసుకుంటాం. 2వ రాజుల గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం. మనస్సే ఏలనారంభించినప్పుడు 12 ఏళ్ల వాడై యెరూషలేములో. ప్రియులారా, ఇక్కడ మనస్సే అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. 55 సంవత్సరాలు రాజుగా ఉన్నాడు యెరూషలేములో. దేవుడు ఇచ్చినటువంటి అధికారాన్ని ఎంతో వ్యర్థపరిచినాడు, ఎంతో దేవునిని సంతోషపెట్టలేకపోయినాడు. దేవుని సంతోషపెట్టడానికి ప్రభు ఒక రాజుగా యెరూషలేములో ఉంచుకుంటే, ఆ యెరూషలేం ప్రాంతాలంతా కూడా ఏం చేసినాడంటే దేవునికి విరోధమైన క్రియలు చేసినట్టు ప్రజలను తయారు చేసినాడు మనస్సే. 2వ వచనంలో చదవండి ప్రియులారా. అతడు యెహోవా దృష్టికి చెడుతనం జరిగించుచు ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా చేసినట్లు, యెహోవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్లు. ప్రియులారా, ఈ మనస్సే ఎటువంటి వాడంటే జ్ఞాపకం చేసుకుంటున్నాం. 55 సంవత్సరాలు యెరూషలేమును పరిపాలించిన రాజుగా ఉన్నాడు. ఈ మనస్సే మరి దేవుని దృష్టికి చెడుతనం జరిగిస్తూ వచ్చినాడు. ప్రియులారా, మరి దేవుడు ఏవైతే వద్దన్నాడో, వేటినైతే అసహించుకున్నాడో వాటన్నిటితో సవాసం చేసి దేవుని దృష్టికి హేయ క్రియలు చేసినాడు. తర్వాత కింద రాయబడతా ఉంది ఆ 6వ వచనంలో, అతడు తన కుమారుని అగ్నిగుండం దాటించి జ్యోతిష్యమును శకునములను వాడక చేసి యక్షినిగాండ్రతోనూ సోదెగాండ్రతోనూ సాంగత్యం చేసెను. ఈ ప్రకారం అతడు యెహోవా దృష్టికి బహుగా చెడుతనం జరిగించుచు. ప్రియులారా, దేవునికి కోపం పుట్టించడానికి కాదు, దేవుడు ఈ మనస్సే అయినటువంటి రాజుకు 55 సంవత్సరాలు అధికారాలు ఇచ్చింది దేవుడు. వాస్తవంగా ఏవైతే దేవుడు చేయకూడదని చెప్పినాడో వాటిని చేసినటువంటి వ్యక్తిగా ఇక్కడ కనబడతా ఉన్నాడు. చేయడమే కాకుండా దేవుని దృష్టికి బహు చెడుతనం జరిగించి దేవునికే కోపం వచ్చేటట్టు ప్రవర్తించినాడు. వాస్తవంగా మరి దేవుడు ఇచ్చినటువంటి కొన్ని ఆజ్ఞలు చాలా మరి ఆజ్ఞలు అనుకోవచ్చు, సూచనలు అనుకోవచ్చు. ఇవన్నీ దేని కొరకంటే నిబంధన అనుకోవచ్చు, మన ఆత్మీయ క్షేమం కొరకు దేవుడు ఇచ్చినటువంటి వాక్యం ఇదంతా కూడా. మరి ఈ మనస్సే తన కుమారుని అగ్నిగుండం దాటించినాడు. జ్యోతిష్కులను శకునగాండ్రను వాళ్ళందరినీ మళ్ళీ పురుగొలిపినాడు, వాటిని చేయవచ్చు అని చెప్పినాడు. తర్వాత సోదెగాండ్రతో సాంగత్యం చేసినాడు. దేవునికి విరోధమైనటువంటి పాపం ఏంటంటే సోద చేపించుకోవడము, తర్వాత శకునాలు చేపించుకోవడము. ఇవన్నీ ఏంటంటే ప్రియులారా, దేవుడు అసహించుకునేటువంటి కార్యాలు. లేవికాండంలో స్పష్టంగా ఒక మాట ఉంది. లేవికాండము 18వ అధ్యాయం 21వ వచనం. లేవికాండం 18:21 చదవండి ప్రియులారా. లేవికాండం 18:21. నీవు ఏమాత్రమును నీ సంతానమును మొలేకు నిమిత్తము. చాలమ్మా. దేవుడు ఎప్పుడో చెప్పినాడు, భవిష్యత్తులో మానవుని యొక్క హృదయం తప్పిపోదని దేవుడు ఎరిగి దేవుడు మోసేతో ఎన్నో ఆజ్ఞలు మానవునికి ఇచ్చినాడు. ఎప్పుడో దేవుడు చెప్పిన విషయాన్ని ఇప్పుడు ఈ మనసే రాజ్యోచున్నాడు. తన కుమారుడు మీ పిల్లలను అగ్నిగుండము దాటించకూడదు. చదవండమ్మా. నీవు ఏ మాత్రమును నీ సంతానమును మొలేకు నిమిత్తము అగ్నిగుండం దాటనీయకూడదు. నీ దేవుని నామమును చాలమ్మా. అపవిత్రపరచడం ఏంటంటే ప్రియులారా, మరి దేవుడు ఏవైతే చేయవద్దని చెప్పినాడో వాటిని ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడే మన ప్రభువును మనం అవమానపరిచినట్లు, అప్పుడే మన దేవుని మనం అవమానపరిచినట్టు. ఇదే మన ద్వితీయోపదేశ కాండంలో కూడా ఉంది. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయం 10వ వచనం. ద్వితీయోపదేశ కాండము 18:10. తన కుమారునైనను కుమార్తెనైనను
అగ్నిగుండం దాటించు వారిని నైనను, శకునము చెప్పు సోదగారినైనను, మేఘ శకునములను కానీ సర్పశకునములను కానీ చెప్పువారు నేను, చిల్లంగి వారు నేను, మాంత్రికులైనను, ఇంద్రజాలగునైనను, కారణ పిచాచి అడుగువారు నేనను, దయ్యముల యొద్ద విచారణ చేయువారు నేనను. ప్రియులారా, దేవుడు ఎప్పుడో చెప్పినాడు ఇటువంటివన్నీ కూడా మీ మధ్య ఉండకూడదని. అయితే మనస్సు అయినటువంటి రాజు 55 సంవత్సరాలు దేవుడు అధికారం ఇచ్చే అన్ని దేవుని విరోధమైన కార్యాలు చేస్తా ఉన్నాడు. దేవునికి అనుకూలమైన కార్యం ఒక్కడు చేసింది లేదు. దేవునికి కోపం పుట్టించినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియులారా, అంత మాత్రమే కాదు, దేవుని మందిరాన్ని ఏం చేసినాడంటే చూడండి, 2వ రాజుల గ్రంథము 21వ అధ్యాయం 7వ వచనం. 2వ రాజుల గ్రంథము 21:7. యెహోవా దావీదునకును అతని కుమారుని సొలొమోనునకును ఆజ్ఞ ఇచ్చి, ఈ మందిరమును ఇశ్రాయేలు గోత్ర స్థానములలో నుండి నేను కోరుకొని యెరూషలేమునందు నా నామము సదాకాలం ఉందునని సెలవిచ్చిన యెహోవా మందిరమందు తాను చేయించిన అసేరా ప్రతిమను ఉంచెను. చూడండి పిల్లారా, మరి ఇదే మందిరంలో దేవుడు సొలొమోను రాజు చేత మందిరాన్ని కట్టించుకున్న తర్వాత దేవుడు చెప్పిన మాట, సొలొమోనా, నా మనసు నా దృష్టి ఎల్లప్పుడూ ఈ స్థలం పైన ఉంటుంది, అక్కడ ఉంటుందని చెప్పినాడు. దేవుని మనస్సు, దేవుని యొక్క కనుదృష్టి ఉన్నటువంటి స్థలంలో ఒక విగ్రహాన్ని తెచ్చిపెట్టినాడు. ఎవరంటే మనష్య. ఎప్పుడో చెప్పిన నిర్గమాకాండం 20వ అధ్యాయంలో చదవండి ఒక మాట ప్రియులారా. నిర్గమాకాండము 20వ అధ్యాయం 4వ వచనం. ఏవైతే దేవుడు చేయవద్దని ఆజ్ఞించినాడో అవి చేసినటువంటి వాడుగా, దేవుని విరోధమైన కార్యాలు చేసినటువంటి వాడుగా మనష్య ఉన్నాడు. నిర్గమాకాండం 20వ అధ్యాయం 4వ వచనం. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి ఎందే కానీ, నీళ్ళ ఎందే కానీ, ఏ రూపమైనను విగ్రహమైనను చాలమ్మా ప్రియులారా. చూడండి, ఏ రూపమే కానీ, ఏ రూపం కూడా మనము వాటికి సాగిలపడకూడదు, వాటికి మొక్కకూడదు. ఒక పాస్టర్ ఉన్నాడు, సిలువలతో వ్యాపారం చేస్తున్నాడు. ఆయన సిలువకు ప్రార్థన చేసి సిలువ ఇచ్చే ఏ దయ్యాలు రావని, ఏ రోగాలు రావని, ఎండి సిలువ ఒక రేటు, బంగారు సిలువ ఒక రేటు, సిల్వర్తో చేసిన సిలువ ఒక రేటు, చెక్క సిలువ ఒక రేటు. చూడండి ప్రియులారా, వీటి రూపాన్ని కూడా ముక్కడం, వీటికి సాగిలపడడం కూడా పాపమని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఏ రూపం ఎదుట సాగిలపడకూడదు. అయితే మనస్సే దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క దృష్టి నిలిచినటువంటి స్థలంలో ఒక విగ్రహాన్ని తెచ్చిపెట్టినాడు. దేవుడు చెప్పినట్టు ఆజ్ఞలలో, ప్రధానమైన ఆజ్ఞలలో ఏ రూపం కూడా మీరు చేసుకోవద్దని చెప్పినాడు. ప్రియులారా, ఈ దినాల్లో మరి చాలా చోట్ల సంఘాలలో ఆ విగ్రహ నిలువలు కానీ తనకు అనుకూలమైనటువంటి విషయాలు జరిగించుకోవడానికి ఎంతో ప్రయాసపడతారు. మనకు ఇష్టమైనవి, ఇది సంఘానికి క్షేమమా కాదా, ఇది సంఘానికి ఆత్మీయ పురుగొల్పు ఉందా లేదా, ఇది నా కుటుంబానికి, బిడ్డల జీవితానికి ఆత్మీయంగా ఉందా లేదా, ఇది నా యవన జీవితానికి అనేకులకు పురుగొల్పుగా ఇది ఉపయోగపడుతుందా లేదనేటువంటి తలంపులు తలంచరు కానీ అవి చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. అది ఒక విగ్రహంగా, అంటే సంఘంలో తనకి ఇష్టమైనది చేసుకుంటూ పోవడం. ఇదేంటంటే ఇది ఒక విగ్రహము. ఆ దినాల్లో మనసే ఒక విగ్రహాన్ని నిలిపితే ఒక బొమ్మ నిలిపినాడు. ఈ దినాల్లో అటువంటి విగ్రహాలు కాదు కానివ్వండి, తనకు అనుకూలమైన జీవితం సంఘాలలో చేసుకుంటూ పోతున్నారు. అందుకొరికే సంఘాలలో సేవకులు ఎంత సేవ చేసినప్పటికీ, ఎంత సువార్త చేసినప్పటికీ సంఘాలలో ఆత్మీయత అనేది క్షీణించిపోతూ ఉంది. కారణం ఏంటంటే ప్రియులారా, ఎవరి కొద్ది వారు, ఎవరికి తోచినట్టు కొద్ది వారు తన సొంత తలంతో ముందుగా సాగిపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే దేవుని చిత్తం అనేది, దేవుని యొక్క వాక్య నియమం అనేది, క్రమం అనేది ఏమైపోయిందంటే అక్రమానికి గురైపోయింది. ఎవరు ఆలోచన కొద్దీ వారు ముందుకు వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటే అందుకొరికి మనము సంఘాలలో రక్షించబడినటువంటి కొన్ని ఏళ్ళైనప్పటికీ మన ద్వారా ఒక్క ఆత్మ అంటే రక్షించబడింది లేదు. మన ద్వారా ఒక్క ఆత్మను రక్షించుకునేటువంటి స్థితిలో మనం లేం. మన ద్వారా ఒక చిన్న బిడ్డను దేవునికి తెచ్చుకునేటువంటి స్థితిలో మనం లేం. కారణం ఏంటంటే ప్రియులారా, ఎక్కడో మన హృదయంలో ప్రభువుకి ఇష్టమైనటువంటివి ఏవో ఒక విగ్రహాలుగా మనం ఉన్నాయి. అవి మన అలవాట్లు కావచ్చు, మన మాటలు కావచ్చు, మన ప్రవర్తన కావచ్చు, మాకు ఇష్టమైన మార్గం కావచ్చు. ప్రియమైన సోదరుడా, బలలో పాల్పొందే మనము మనస్సే లాంటి జీవిత అనుభవం మనం ఉండకూడదని దేవుడు మనస్సే జీవితాన్ని మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు.
సేవకులుగా నా జీవితంలో కూడా దేవునికి విరోధమైనటువంటి క్రియలు, అక్రమము, వాక్యానికి విరోధమైనటువంటి క్రియలు ఏవి చేయకూడదని సేవకులుగా నాకు వాక్యం బోధిస్తుంది. విశ్వాస జీవితాన్ని కూడా దేవుని యొక్క వాక్యం బోధిస్తుంది. ప్రియులారా, ఈ మనస్సే జీవిత అనుభవంలో 55 సంవత్సరాలు రాజుగా ఉన్నాడు. 55 ఏళ్ళు. ఒక్క సంవత్సరం కూడా, ఒక్క నెల కూడా దేవుడు నన్ను ఎందుకు రాజుగా చేసుకున్నాడు, దేవుడు నన్ను ఎందుకు ఈ స్థానంలో పెట్టాడని ఎప్పుడు కూడా మనస్సే ఆలోచించేటటువంటి వ్యక్తి కాదు. ప్రియమైన వాళ్ళారా, ఏవైతే దేవుడు వద్దని చెప్పినాడో అవి చేసుకుంటూ పోతున్నాడు. అంతకంటే బాధకరమైన విషయం ఏంటంటే 2వ రాజుల గ్రంథము 21:16 చదవండి. 21:16. మరియు మనస్సే యెహోవా దృష్టికి చెడు నడత, ప్రియులారా చూడండి, చెడు నడత నడిచి యూదా వారిని పాపంలో దింపినది గాక యెరూషలేమును ఈ కొన నుండి ఆ కొన వరకు రక్తంతో నిండినట్లు నిరపరాధుల రక్తమును బహుగా ఒలికించెను. తను పాపం చేసేది కాకుండా, తన పాపంతో సవాసం కలిగి జీవించేది కాకుండా, దేశంలో ఉన్న వారందరినీ కూడా పాపం చేసేటట్టు ప్రేరేపించి, పాపానికి దాసులుగా చేయడానికి సహకరించి పాపాన్ని దింపినాడు అంటారు. చూడండి, ఒరేయ్ నువ్వు పోయేది కాక వాణ్ణి కూడా దింపినవారా దాంట్లో అంటారు. మనస్సే చేసింది అదేనండి. తను నష్టపోయేది కాకుండా, తను మనస్సే దేవుని దృష్టికి చెడ్డ పని చేయడం కాకుండా అనేకులు దేవుని దృష్టికి చెడు కార్యాలు చేసేటట్టు ప్రేరేపించినాడు, తయారు చేసినాడు. చివరికి దేవుని దృష్టికి చెడుగా నడిచేటట్టు చేసినాడు. నిరపరాధుల రక్తాన్ని చిందించినాడు. అంటే నీతి న్యాయములు, మంచితనము, ప్రేమ అనేది మనిషి జీవితంలో ఎక్కడ కనిపించలేదు ప్రియులారా, కనిపించలేదు. దేవుడు ఒక ప్రణాళిక కలిగి రాజ్యానికి రాజులుగా చేస్తే దేవుడి ఉద్దేశం కనుగొనకుండా తనకు అనుకూలంగా జీవించిన రాజు ఎవరంటే మనష్య. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 15వ వచనంలో చూడండి ప్రియులారా. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 15వ వచనం. ఇర్మియా 17:5 క్షమించండి. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తమకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని ప్రియులరా ప్రయోజనం లేని చెట్టు వలె, ఫలితాలు లేని చెట్టు వలె తన మనస్సే దేనిపై ఉంచుకోవాల్సింది వాడు ఉండాల్సింది. తన మనసును దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండాల్సిన మనసుగా చేసుకోవాల్సింది. కానీ 55 సంవత్సరాలు రాజుగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా దేవుని ఉద్దేశాల కొరకు కానీ, దేవుని చిత్తం కొరకు కానీ, దేవుడిచ్చిన అధికారం, దేవుని యొక్క ప్రజల గురించి కానీ ఎప్పుడు కూడా విచారణ చేసినట్టు వాడు కాదు. ప్రియులారా, దేవుని ప్రజలందరినీ కూడా పాపంలో దించేసినాడు. ఒక విషయంలో చెప్పాలంటే ఈ మనిషి జీవితం మనకు ఎటువంటి పాఠం అంటే, మన జీవితంలో మనం ఆత్మీయంగా నష్టపోయేది కాకుండా, అనేకుల రక్షణ మారమోసి పొందకుండా, మన జీవితంలో ఏ అలవాట్లు అయితే అడ్డుగా ఉన్నాయో, మన జీవితంలో ఏ మాటలు అయితే అనేకులు రక్షణ పొందడానికి, మారు మనసు పొందడానికి ఆటంకంగా ఉన్నాయో వాటిని సరిచేసుకోవడానికి ఈ మనిషి జీవితం మనకు ఉపయోగపడుతుంది. ప్రియులారా, పెద్ద పెద్ద భక్తులు చేసినారు కదా మనం చేసి ఏమైపోతుందని అనుకోవడానికి కాదు. ఎవరో వారు చేస్తున్నారు కదా మనం కూడా చేస్తే ఏమైపోతుంది చెప్పుకోవడానికి కాదు. ఎవరో శాపగ్రస్తులు అయిపోతున్నారని మనం శాపగ్రస్తులు అయిపోతామా? కాదు ప్రియులారా, మన జీవితంలో దినదినము ఒక రూపాంతరంలోకి చెందాలి. పుట్టిన బిడ్డ 1 సంవత్సరం అయింది, ఏం నోట్లో నుంచి మాట రాలేదు, ఏం నడవలేదు, కుర్చీలు పెట్టినా, మంచాలు పట్టుకున్నా, ఏం పెట్టినా నడవలేకపోతున్నాడు, కాళ్ళు కదిలించలేకపోతున్నాడు, చేతులు ఏం కదిలించలేకపోతున్నాడు. వెంటనే నరాల డాక్టర్ దగ్గర పోతాం. సార్ మాట్లాడడం లేదు, ఏం గిచ్చినా కూడా స్పర్శ లేదు, కాళ్ళు కదిలించడం లేదు, చేతులు కదిలించడం లేదు, ఏం లాభం సార్, ఇది మాకు అర్థం కావడం లేదని. ప్రియులారా చూడండి, మన బిడ్డల పట్ల ఎంతో ఆశ ఉంటుంది. నరాల డాక్టర్ దగ్గర పోతాం, తర్వాత మానసిక డాక్టర్ దగ్గరికి పోతాం. డాక్టర్లు ఎంతమంది డాక్టర్ దగ్గర పోతామని అంతమంది డాక్టర్ దగ్గర పోతాం. ఎందుకంటే బిడ్డల పట్ల ఉన్నటువంటి ప్రేమ అటువంటిది. మరి మన కొరకు ప్రాణం బలిగా అర్పించినట్టు మన ప్రభువుకు ఇంకెంత బాధ ఎంత ఉంటుందండి.
ఎంతో బాధ ఉంటుంది. మనకిష్టమైన మార్గాలు, మనకిష్టమైన అలవాట్లు, మనకిష్టమైన మాటలు, మనకు సంతోషంగా ఉంటుంది. కానీ మన కొరకు ప్రాణం అర్పించిన ప్రభుకు దుఃఖం ఉంటుంది. అందుకొరకే పౌలు గారు ఎపిసి సంగతి చెప్తున్నారు. ఎపిసి 4:30 చదవండి ప్రియులారా. ఎపిసిలకు రాసిన పత్రిక 4:30. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు. మనం ఎవరమంటే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు యొక్క రాజ్యానికి వారసులము. తర్వాత విమోచన దినం వరకు మనం ముద్రించబడిన వారము. ప్రభు ఎప్పుడో ముద్రించుకున్నాడు మనల్ని. ఎదుగో పలాని వారు నా రాజ్యానికి వారసులని. ఈ ఆలోచన మనం మర్చిపోతున్నాం. ఈ ఆలోచనను మనము గ్రహించలేని స్థితిలో ఉన్నాం. మనం గ్రహింపలేని స్థితిలో ఉన్నాం. ప్రియులారా, ఈ మనస్య 55 సంవత్సరాలు రాజుగా ఉన్నాడు. చెడును ప్రేమించినాడు, పాపాన్ని ప్రోత్సహించినాడు, దేవుడికి విరోధమైనటువంటి క్రియలలో సాగిపోతూ ఉన్నాడు. తను పోవడమే కాకుండా రాజ్యంలో అనేకులను పాపంలో దింపినాడు, అక్రమంలో దింపినాడు, చెడులో దింపినాడు. ఇదేంటంటే పతనానికి దారి తీస్తుంది. వాస్తవంగా మనస్య తండ్రి ఎటువంటి వాడంటే మంచి ప్రార్థనాపరుడు. మనస్య తండ్రి ఎటువంటి వాడంటే మంచి ప్రార్థనాపరుడు. చూడండి ప్రియులారా, ఆ మాట జ్ఞాపకం చేసుకుంటాం. మంచి ప్రార్థనాపరుని కడుపున పుట్టినాడు మనస్సే. దేవుని కొరకై ప్రయాసపడేటువంటి ఒక రాజు కడుపున పుట్టినాడు. ఎవరంటే గర్భాన పుట్టినాడు. ఎవరంటే ఈ మనస్య తండ్రి మంచి ప్రార్థనాపరుడు. మనస్య తండ్రి యథార్థవంతుడు. మనస్య తండ్రి ఎటువంటి వాడంటే దేవునికి దగ్గరగా దేవుని చిత్తం చేయడానికి ప్రయాసపడినటువంటి గొప్ప రాజు. ఆయన పేరే హిజ్కియా. చదవండి 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనం. 2వ రాజులు 18:1. ఇశ్రాయేల్ రాజును ఏలా కుమారుడైన హోషేయ ఏలుబడిలో 3వ సంవత్సరం మందు యూదారాజును హిజ్కియా ఏలను ఆరంభించను. ఇప్పుడు హిజ్కియా కొడుకే మనస్య. ఈ మనస్య తండ్రి పేరు ఏం పేరంటే హిజ్కియా. ఈ హిజ్కియా గురించి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియులారా, మరి మన తక్కువలో మందిర పద్ధతి జరిగింది. అక్కడ కూర్చున్నప్పుడు దైవజనులు ఆనందరంగులు గారు ఇదే మాట జ్ఞాపకం చేసినాడు. హిజ్కియా రాజు గురించి దేవుని కొరకు ప్రతిష్ఠించుకోమని అనేకులను ప్రేరేపించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. దేవుని మందిరం కొరకు, దేవుని యొక్క ప్రజల క్షేమం కొరకై. చాలా అద్భుతమైన మాటలు అవి, అద్భుతమైన మాటలు. ఆ హిజ్కియా గురించి జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, ఈ హిజ్కియా గురించి 2వ దినవృత్తాంతంలో అద్భుతంగా రాసినాడు. చూడండి 2వ దినవృత్తాంతంలో 29వ అధ్యాయము. 2వ దినవృత్తాంతంలో 29వ అధ్యాయము 1వ వచనం. హిజ్కియా ఏలను ఆరంభించినప్పుడు 25 ఏళ్ల వాడై 29 సంవత్సరంలో హిజ్కియా రాజు 25 ఏళ్ల వాడై 29 సంవత్సరం రాజుగా ఉన్నాడు. ప్రియులారా, ఈ మనస్య తండ్రి చూడండి ఎటువంటి వాడో. అంటారు కదండి, ఒరే మీ నాన్న ఎంత మంచివాడు రా, మీ నాన్న కడుపు ఎట్ట పుట్టినవరా నువ్వు అన్నాడు. అంటారు, రే మీ తల్లిదండ్రులు మంచి ప్రార్థన పరులురా, మీ తల్లిదండ్రులు దేవుని కొరకు ప్రయాసపడినరా, అసలు ఎట్లెట్రా అంటారు అక్కడక్కడ. అట్లాగనే ఇది కూడా ఉంది. మనస్య తండ్రి ఎటువంటి వాడు అంటే హిజ్కియా రాజు 2వ వచనంలో అతడు చదవండి అమ్మా. హిజ్కియా రాజు ఎటువంటి వాడండి? మనస్య వాళ్ళ నాయన ఎటువంటి వాడండి? యథార్థవంతుడు. మరి తండ్రి యథార్థవంతుడు అయితే కుమారుడు ఎటు ఉండాలని 55 ఏళ్ళు రాజుగా ఉండి ఎక్కడ కూడా యథార్థంగా బ్రతకలేకపోతూ వచ్చినాడు. తండ్రి పోలికలు ఏది కూడా రాలేదు. తండ్రి మనసు ఎక్కడ కూడా కనిపించలేదు. తండ్రి ఆలోచనలో మనిషి జీవితంలో ఎప్పుడు కనిపించలేదు. 55 ఏళ్ళు ఎక్కడ కనిపించలే యథార్థత అనేది. దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించను. తర్వాత 5వ వచనం చూడమా. ఆజ్ఞించను, లేవీలారా ఆలకించుడి, ప్రతిష్ఠించుకొనుడి. చాలమ్మా. ప్రియులారా, దేవుని సేవకులను ప్రోత్సహించేటువంటి వాడుగా ఉన్నాడు. ఎవరంటే హిజ్కియా రాజు. దేవుని సేవకులను జ్ఞాపం చేసేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అనగా దేవుని యొక్క పరిచర్యకు అనేకులను సిద్ధపరిచేటువంటి వ్యక్తిగా ఉన్నాడు హిజ్కియా రాజు. ప్రియులారా, అంత మాత్రమే కాదు, ఆ 11వ వచనంలో నా కుమారులారా తనకు పరిచారకులై ఉండి
ధూపం వేచుండుటకును తనకు పరిచయం చేయుటకును యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకునే గనక మీరు చూడండి, అనేకులను దేవుని యొక్క పరిచయం కొరకై, దేవుని ఇంట్లో జరగాల్సిన సేవ కొరకై, దేవుని కొరకై ప్రయాసపడాల్సిన ఒక బాధ్యత గల వారిగా అనేకులను సిద్ధపరుస్తూ ఉన్నాడు. అశ్రద్ధ చేయవద్దు అని చెప్పి చాలాసార్లు మన జీవితంలో దేవుని ఇంట్లో పరిచారకులమై ఉండి, చాలాసార్లు దేవుని మందిరంలో ఒక బాధ్యతగా ఉండి కూడా, దేవుని మందిరంలో పరిచయం చేసే వారం ఉండి కూడా, ప్రభువుని ఆరాధించే వారమై ఉండి కూడా, ప్రభువులలో పాలు పొందేటువంటి వారమై ఉండి కూడా అనేక సార్లు జనవరి నుంచి ఈ దినం వరకు దేవుని ఇంటికి ఎన్నిసార్లు మనం సమయానికి వచ్చినటువంటి వారము, సంఘంగా ఎన్నిసార్లు సంఘ ప్రార్థనకు వచ్చి సంఘం అనేకుల కొరకు ప్రార్థన చేసినటువంటి వారము, ఎన్నిసార్లు మన కుటుంబాల కొరకు, మన బిడ్డల కొరకు, సంఘం కొరకు, సేవకుల కొరకు, అనేకుల కొరకు, అనేకుల క్షేమం కొరకు ఎన్నిసార్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినటువంటి వారము. చూడండి ప్రియులారా, ఎన్నిసార్లు దేవుని సేవకులతో కలిసి సువార్తలో పాలు పొందినటువంటి వారము, ఎన్నిసార్లు దేవుని సేవకులతో కలిసి పరిచయంలో పాలు పొందినటువంటి వారము. ఇవన్నీ మనం పరిశీలించుకున్నప్పుడు కొన్నిసార్లు మన జీవితంలో యథార్థత లేదు అని మనకు అర్థమైపోతుంది. హిజ్కియా రాజు ఆ దినాల్లో సేవకులను హిజ్కియా రాజు ప్రోత్సహిస్తూ ఉన్నాడు, పురుకొల్పుతూ ఉన్నాడు. ఈ దినాల్లో ప్రోత్సహించే సేవకులు ఉన్నప్పటికీ, పరిచయం గురించి జ్ఞాపకం చేసే సేవకులు ఉన్నప్పటికీ ప్రోత్సహించబడలేకపోతున్నాం, మనము బలపడలేకపోతున్నాం, మనము ఆసక్తిగా దేవునిలో నమ్మకంగా ఉండలేకపోతున్నాం మనము. ప్రియులారా, మనసే జీవితం దేని చూపిస్తుందంటే మనకు హృదయాన్ని కఠినం చేసుకొని దేవుని గురించి ఎక్కడ కూడా ఆలోచన చేయకుండా చేసేటువంటి జీవితాన్ని జ్ఞాపకం చేస్తుంది మనసే జీవితం. మనసే తండ్రి అయినటువంటి హిజ్కియా రాజు జీవితం ఏం నేర్పిస్తుందంటే దేవునిని సంతోషపెట్టిన జీవితాన్ని జ్ఞాపకం చేస్తుంది. అనేకులను ప్రతిష్ఠించుకోండి మీరు దేవునికి అని చెప్తున్నాడు హిజ్కియా రాజు. నా కుమారులారా, పరిచర్య చేయడానికి దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు, అశ్రద్ధ చేయవద్దని చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, చూడండి, అనేకులు చీకట్లో పోయి లేపుతున్నాడు రాజు. చూడండి ఆ మాట 20వ వచనంలో, 29, 20. అప్పుడు రాజు అయిన హిజ్కియా పెందలకడను లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని, ఇది అస్సలకి చూడండి ప్రియులారా, దేవునింటికి అధికారులను తీసుకోవడానికి కొరకై చీకట్లోనే పోయినాడు రాజు. రాజుకి ఎన్ని బాధ్యతలు ఉండవండి? రాజుకి ఎన్నో బాధ్యతలు ఉంటాయి. కుటుంబం అన్న తర్వాత దేవుడు ఇచ్చిన కుటుంబాన్ని మనం కాపాడుకోవాలి. ఒక కుటుంబంతో ఒకవైపు, దేవుని పరిచయం ఒకవైపు. ఇది చాలా ప్రాముఖ్యము. నేను సేవకుని కదా, సేవ అనుకుంటా ఉండమని కాదు. కుటుంబాన్ని ఇచ్చిన దేవుడు భార్య పిల్లలను విడిచిపెట్టమని ఎప్పుడు చెప్పలేదు. దేవుని పరిచయం సేవను విడిచిపెట్టమని ఎప్పుడు చెప్పలేదు. ఒక ఆమె ఉన్నది, మేము మరిపాలలో జీవించినప్పుడు భర్తను వదిలిపెట్టింది, పిల్లలను వదిలిపెట్టింది. దేవుని సేవని ఎప్పుడు ఎక్కడ మీటింగ్ జరిగితే అక్కడ పోతుంటుంది ఆమె, ఎక్కడ పరిచయం జరిగితే అక్కడ సేవకులప్పుడు పోతుంటుంది. మళ్ళీ పత్రికలు పంచుతుంది, సువార్త చేస్తుంది ఆమె. మరి వాళ్ళ కుమారుడు ఫోన్ చేశాడు, అన్న మరి ఈమె వచ్చింది ఎట్లా అంటే, అన్న మా అమ్మనే ఆమె ఏ పెద్ద బాధ్యత ఉండదు, పట్టింపుడు తిరుగుతూ ఉంటుంది, ఏం చేయాలా చెప్పిన విన్నదు. ఆమె చేసేది మంచిదే, కాదని చెప్పలేదు. కానీ దేవుని యొక్క ఏం చెప్తుంది, ఒకవైపు కుటుంబము, ఒకవైపు సంఘము, పరిచర్య, దేవుని సేవ, రెండు సమానం, చాలా ప్రాముఖ్యం. ఒక కుటుంబం ఉండగానే దేవునింటికి సమయానికి రావాలంటే పిల్లలు ఉన్నారు, పనులు ఉన్నాయి, ఎన్నో జ్ఞాపకం వచ్చాయి మనకు, వివాహం కానప్పుడేమో వివాహం కొరకు ప్రార్థన చేయమని సేవకులు చెప్తాం. నేను కూడా చెప్పిన నా వివాహం కొరకు. పిల్లలు అనేప్పుడు పిల్లలు కావాలని ప్రార్థన చేస్తాం. పిల్లలకు వివాహం అయిన తర్వాత, ఆ పిల్లలకు దేవుడు పిల్లలు ఇచ్చిన తర్వాత అన్ని ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చిన తర్వాత దేవునింటికి రావడానికి అవే ఆటంకం అయిపోతాయి. ఒకప్పుడు ఉద్యోగం లేకుంటే ప్రభా ఉద్యోగం విషయంలో సహాయం చేయబో ప్రార్థన చేస్తాం. ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ ఉద్యోగం దేవునింటికి రావడానికి ఆటంకం అయిపోతుంది. వివాహం కొరకు ప్రార్థన చేసి వివాహం అయితే ఆ వివాహం అయిన తర్వాత ఆ దాంపత్య జీవితమే సమయానికి దేవునింటికి రాకుండా అడ్డం అయిపోతుంది. చూడండి ప్రియులారా, దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే ఆ ఆశీర్వాదంతో దేవునింటిని ఘనపరచడానికి కొరకై, దేవుని పరిచయం ఘనపరచడానికి కొరకై. ఇది ప్రాముఖ్యమైన మాట, చాలా జ్ఞాపకం చేసుకోవాలి మనం. హిజ్కియా రాజు అనేకులను ప్రోత్సహిస్తూ ఉన్నాడు. అధికారుల దగ్గరకు పోయి చీకట్లోనే సమకూర్చుకొని రాజు, చాలామంది అనుకోవచ్చు ఈ హిజ్కియా రాజుకి ఏమైందిరా,
ఇంత పొద్దున్నే వచ్చినాడు రాజు. అరే ఇంటింటికాడికి తిరుగుతా ఉన్నాడు అధికారుల దగ్గరికి. అధికారుల దగ్గర ఎక్కడ అధికారులు ఉంటే అక్కడ పోయి పోతానండి దేవునింటికి. అసలు ఎంత పురుకొలుపు చూడండి. ఒక రాజు అయి ఉండి కూడా ఎంత పురుకొలుపు. ఇది నాన్న సేవకులు ఫోన్ చేసినా కూడా స్పందించి, అరే అన్న ఫోన్ చేసాడు ఎందుకో, అసలు మాట తిరిగి ఫోన్ చేసే స్థితిలో చాలామంది లేరు, చాలామంది ఉండరు, చాలామంది లేరు. సరే అన్న ఫోన్ చేసి సేవకుడు దేవుని మందిరంలో ఉన్నాడు, మన గ్రామంలో ఉన్నాడు, మన సంఘంలో పరిచయం చేసి చేయడానికి వచ్చినాడు సేవకుడు, ఎందుకో ఫోన్ చేసినాడు. అసలు ఏం జరిగింది, ఏమైనా ఇబ్బంది ఉందా, మందిరం ఏమైనా పరిచయం ఉందా, ఒకసారి తిరిగి ఫోన్ చేస్తామని అటువంటి ఆలోచన చాలా వరకు ఉండదు. కానీ ఆ దినాల్లో అధికారుల దగ్గరగా రాజు పోయినాడు. ఇది చూడండి, అందుకొరికేనండి హిజ్కియా పేరు ఇప్పటి వరకు కూడా పెద్ద పెద్ద దైవసేవకులు చెప్తున్నారు హిజ్కియా రాజు యొక్క పురుకొలుపు గురించి. కారణం ఏంటంటే రాజుగా ఉన్నప్పటికీ కూడా ఆ విధంగా దేవునింటి కొరకు, దేవుని ప్రజల కొరకు, దేవుని సేవ కొరకు ఎంతో ప్రయాసపడేటువంటి వ్యక్తిగా ఉన్నాడు ఈ హిజ్కియా రాజు. చూడండి ప్రియులారా, ఈ సమకూర్చుకోవడం ఏంటంటే దేవుని చిత్తం, దేవుడి యొక్క ఇష్టమైన కార్యం ఇది. యెషయా గ్రంథము 56వ అధ్యాయం 8వ వచనం చదవండి. యెషయా గ్రంథము 56:8. 56:8 చూడండి ప్రియులారా. ఇశ్రాయేలీలలో వెలివేయబడిన వారిని సమకూర్చు ప్రభువు యెహోవాకిదే, నేను సమకూర్చిన పైగా ఇతరులను కూర్చెదను. ప్రభు ఉద్దేశం ఏంటంటే సమకూర్చుకోవడము. ప్రభు ఉద్దేశం ఏంటండి, చెదరగొట్టబడడం కాదు, ఆత్మీయత చెడుపేసుకోవడం కాదు, క్రమాన్ని అక్రమంగా మార్చేసుకోవడానికి కాదు, సాక్ష్యాన్ని పాడు చేసుకోవడమే కాదు, దేవుని మహిమ కొరకు జీవించకుండా చేసుకోవడం కాదు. ప్రియులారా, దేవుని ఉద్దేశం ఏంటంటే సమకూర్చబడడం. మన ఆత్మీయ జీవితంలో గత సంవత్సరాలు రక్షించబడి ఒక్కొక్కరం కొందరు 30 ఏళ్ళు అయింది, 20 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయింది, 5 ఏళ్ళు అయింది, 2 ఏళ్ళు అయింది, 3 సంవత్సరాలు అయింది. రక్షించబడిన నాటి నుంచి నేటి వరకు ఎంతవరకు ప్రభు కొరకు మనం సమకూర్చబడినాము, ఎంతవరకు అనేకులను దేవునింటికి సమకూర్చుకొని తీసుకురాగలుగుతున్నాం, ఎంతమంది అనేకులు రక్షణ మారుమనసు పొందడానికి మనం ఎంతవరకు సాక్షిగా జీవిస్తున్నాం. ఇది చాలా ప్రాముఖ్యం మనకు. ఈ బల్ల ప్రాముఖ్యం కాదు, రొట్టె ప్రాముఖ్యం కాదు. చాలాసార్లు ఏంటంటే ప్రియులారా, వెంటనే బాప్తిసం ప్రాముఖ్యంగా, బాప్తిసం కంటే ముందుగా మారు మనసు పొందిన జీవితం చాలా ప్రాముఖ్యం మనకు. ఇది చాలా అవసరం, ఇది చాలా ప్రాముఖ్యం. ప్రభు ఈ లోకానికి రాగానే ప్రభు మొట్టమొదటిగా దేవుని రాజ్యం సమీపించింది కనుక మీరు మారు మనసు పొందండి. ప్రభు చెప్పిన మొట్టమొదటి సువార్తలో ఒక భాగం అది. మార్పు చెందిన హృదయం కలిగినటువంటి వారంగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. మనస్సేవలే హృదయాన్ని కఠినం చేసుకొని, మనస్సేవలే దేవుని చూసి చెడు నడచి, మనస్సేవలే దేవునికి కోపం ముట్టించి, మనసే తను పాపంలో పడిపోయేది కాకుండా, తను చెడు నడతలో నడిచేది కాకుండా అనేకులను పాపంలో దింపినాడు. అటువంటి స్థితిలో మనం ఉండడానికి కాదు ప్రభు మనల్ని దేవుని రాజ్య నివాసులుగా చేసుకునింది. మనం అనుకుంటాం మనం కలిగి ఉన్నటువంటి బలహీనతలు, పొరపాటు, తప్పిదాలలో మన బిడ్డలు కూడా ప్రయాణం చేస్తారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు మనము మన కుటుంబాలు ఆత్మీయంగా నష్టపోతున్నాం. కారణం ఎవరంటే మనమే. ఎవరన్నా మన పిల్లలను బయట చెడిపేస్తున్నారో కాదు, తల్లిదండ్రులుగా మనమే ఆత్మీయంగా మన బిడ్డలను కుటుంబ ప్రార్థన లేక, దేవుని యొక్క వాక్యంతో సవాసం లేక, దేవునితో సవాసం లేక, దేవుని సేవకులతో సవాసం లేక, దేవుని యొక్క పరిచయంలో పాలు పొందలేక, సమయానికి దేవునిటికి రాలేక, ఇవన్నీ ఏంటంటే మన బిడ్డల ఆత్మీయ జీవితంలో నష్టం కలిగించేటువంటి పరిస్థితులు. ఇవన్నీ కూడా మన బిడ్డలు చూస్తూ ఉంటారు, మా అమ్మ సమయానికి పోతుందా లేదా అని. ఒకవేళ మనం సమయానికి పోగలిగితే మన బిడ్డలు భయం ఉంటుంది. ఏమి రా టైం ఏం కనిపించలేదా అంటగానే లేదమ్మా సిద్ధపడతాడు పిల్లలు. కుటుంబ ప్రార్థన చేసుకుందామంటే వెంటనే కూర్చుంటారు పిల్లలు. కారణం ఏంటంటే ప్రియులారా, హిజ్కియా లాంటి పురుకొల్పబడేటువంటి మనసు మనకు ఉండాలి. మన కుటుంబాన్ని మనము పురుకొల్పుకోవాలి ఆత్మీయంగా. దేవుని సేవకులతో కలిసి సంఘ ఆత్మీయ అభివృద్ధి కొరకై మనము పురుకొల్పబడాలి. అనేకులు రక్షణ పొందడానికి కొరకై మనం కూడా ఒక సాక్ష్యం అవసరము. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియులారా, హిజ్కియా రాజు యొక్క జీవితం గురించి మనకి నేర్పించే పాఠం ఏంటంటే, హిజ్కియా రాజు అనేకులను పురుగొల్పేవాడుగా ఉన్నాడు. ఎంతమందిని మనం పురుగొల్పినాం? మనం
మన జీవితంలో అది రాబోయే దినాల్లో సాక్ష్యం చెప్పుకోవాలి. పలానా ఆంటీ పురుగొలుపు ద్వారా నేను ఈ స్థితిలో ఉన్నాను, నేను పలానా అన్న పురుగొలుపు ద్వారా నేను ఈ స్థితిలో ఉన్నాను. ఒకప్పుడు మనల్ని పురుగొల్పిన సేవకులు ఉన్నారు, ఒకప్పుడు మనల్ని పురుగొల్పినటువంటి విశ్వాసులు ఉన్నారు. వారి గురించి మనం చెప్పుకుంటా ఉన్నాం. కానీ మనము అనేకులకు పురుగొలుపుగా ఉన్నామా లేదా, అది చాలా ప్రాముఖ్యం. మనం పొందినటువంటి పురుగొలుపు మన ద్వారా ఇతరులు కూడా, మన ద్వారా అనేకులు పొందాలి కదా పురుగొలుపు. ఇసుక రాజు ఎటువంటి వాడు అంటే ప్రియులారా, అనేకులు పురుగొల్పని వాడికి సమకూర్చుకునేటువంటి వాడుగా ఉన్నాడు. ఈ సమకూర్చబడే విధానం ఏంటంటే దేవుడు సంతోషించేటువంటి విషయం. యెషయా గ్రంథము 66 అధ్యాయము 18 వచనం చదవండి ప్రియులారా. యెషయా 66:18. వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసే ఉన్నవి. అప్పుడు సమస్త జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని సమకూర్చెదను. వారు వచ్చి నా మహిమను చూచెదరు. దేవుని ఇంటి కొరకై, దేవుని కొరకు సాక్షిగా జీవించడం కొరకై మనము సమకూర్చబడితే, దేవుని యొక్క బల దగ్గర మనం సరి చేసుకుంటే దేవుని మహిమను మనము చూడగలుగుతాము, మన కుటుంబాలు చూడగలుగుతాయి, మన బిడ్డలు చూడగలుగుతారు. రాబోయే తరానికి దేవుని మహిమ ఏందో మనం చూపించినటువంటి వారం అవుతాం. మనం ఈ విశ్వాస జీవితం అనేది ఏదో బలంలో పాల్పొందడము, ప్రభుని ఆరాధించడము, సాగిపోవడం అనుకుంటాం మనం చాలాసార్లు. ఇది ఒక అవివేకం, ఇది ఒక పొరపాటు అని నేను అనుకుంటా. ప్రియమైన వారులారా, మన ద్వారా మనం సమకూర్చబడాలి. అనేకులు దేవునికి సమకూర్చేటువంటి వారంగా మనం ఉండాలా. ఆరాధన వర్తమానంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని ముఖ దర్శనాలు చూసేటువంటి భాగ్యం దూతలకు లేదు. కానీ మనకుంది. ఆ పరిచర్యను, సువార్త అనే పరిచర్యను మనకిచ్చినాడు ప్రభు. అనేకులు దేవునికి సమకూర్చుకోవడానికి కొరకై మనం సిద్ధపాటు చేసుకున్నాడు. కానీ ఆ భారం, బాధ్యత ఎప్పుడు కూడా మన జీవితంలో కనిపించదు. కొన్నిసార్లు ఏదో మనమే రక్షించబడినాం, మనమే బలంలో పాలు పొందుతున్నాం, మనం వెళ్ళిపోతున్నాం. ఒకప్పుడు మనం కూడా లోకంలో ఉన్నాం, అంధకార సంబంధమైన అధికారంలో మనం ఉన్నాం. అదే అంధకారమైనటువంటి అధికారం కింద అనేకులు ఉన్నారు. వారిని కూడా సమకూర్చుకోవడానికి కొరకై ప్రభు మనకంటూ ఒక భారం ఇచ్చినాడు, ఒక బాధ్యత ఇచ్చినాడు. ఒక పని అది. ఆ పని ఏంటంటే సువార్త పరిచర్య, దేవుని కొరకు సాక్షిగా జీవించడము. ప్రియులారా, ఇసుక రాజు ఏం చేసినాడంటే వేకుజాముని పెద్దల కడ లేచి అధికారుల దగ్గరకు పోయి అనేకులు సమకూర్చుకున్నాడు. తర్వాత చూడండి ఇంకా ఏం చేసినాడు ఆయన. 25వ వచనం, 2వ దినవృత్తాంతములు 29-25 వచనం. మరియు దావీదు రాజుకు చదవండమ్మా. యెహోవా మందిరంలో తాళములను, స్వరమండలములను, సితారాలను వాయించుటకు అతడు లేవీలను దేవుని పరిచయ ఉద్యోగం ఉండడానికి కొరకై వాయిద్యాలు వాయించిన వారిని ఏర్పాటు చేసినాడు. దేవుని పరిచయ జరుగుడు కొరకై అనేకులు యవనస్తులను పురుగొల్పుతున్నాడు. అధికారులు దేవుని మందిరంలోకి వచ్చిన కొరకై అధికారుల దగ్గర పోయి సమకూర్చుకుంటా ఉన్నాడు. అప్పుడు ఏం జరిగిందంటే సంతోషంతో ఆరాధిస్తూ ఉన్నారు. చూడండి 29వ వచనం. ముగించిన తర్వాత రాజును వారందరిని తలలు వంచి ఆరాధించారు. 30వ వచనం చివరిలో వారు సంతోషంతో స్తోత్రములు పాడి తల వంచి ఆరాధించరి. ఎప్పుడు కొన్ని ఏళ్ళు అయింది మన ఒక్కళ్ళమే వస్తున్నాం, మన ఒక్కళ్ళని ఆరాధిస్తున్నాం, మన ఒక్కళ్ళమే బలంలో పాల్పొందుతున్నాం. ప్రియులారా, అనేకులు దేవునికి రాగలిగితే వారిలో ఉన్నటువంటి సంతోషం మన హృదయాల్లో అధికమవుతుంది. మనమందరం సంతోషంతో ప్రభుని ఆరాధించడం చేత ప్రభు ఇంకా సంతోషపడతాడు. ఈజీగా రాజు చేసిన పని ఇంకా ఏంటంటే చూడండి ప్రియులారా, జ్ఞాపకం చేసుకుంటున్నట్టయితే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మంచి ప్రార్థన పరుడైన 19వ వచనం, 30వ అధ్యాయం 19వ వచనం. 2వ దినవృత్తాంతములు 30వ అధ్యాయం 19వ వచనం. పరిశుద్ధ స్థలం యొక్క శుద్ధీకరణం చొప్పున తన్ను పవిత్రపరచుకొనకయే యెహోవా చదవడమ్మా. మనస్సు నిలుపుకొని ప్రతి వాని నిమిత్తము దయగల యెహోవా ప్రాయశ్చిత్తం చేయను కాక ప్రార్థింపక యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరిచెను. మంచి ప్రార్థన పరుడుగా ఉన్నాడు హిజ్కియా. ప్రేమైన వాళ్ళారా, హిజ్కియా రాజు ఎటువంటి ప్రార్థన పరుడు అంటే
దేవుని ప్రవక్తలతో కలిసి ప్రార్థించేటువంటి రాజుగా ఉన్నాడు. 32వ అధ్యాయం 20వ వచనంలో చదవండి ప్రియులారా. 32వ అధ్యాయం 20వ వచనం. రాజైన యెషయాను ప్రవక్తయును ప్రార్థించి ఆకాశం తట్టు చూచి మొరపెట్టగా, దేవుని సేవకులతో కలిసి ప్రార్థించేటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని ప్రజల కొరకై ప్రార్థించేటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియులారా, ఓసారి కడపలో యూత్ మీటింగ్ జరుగుతూ ఉంటే అప్పుడు బెర్షెబా మందిరంలో జరిగింది. మరి బెర్షెబా మందిరం ఎదురుగానే చిన్న రేగుల చెట్టు ఉండింది, పెద్దదే రేగుల చెట్టు. అక్కడ మీటింగ్ ఉన్నప్పుడు ఆ రాత్రి దగ్గర 7, 9, 10 అయిపోయింది. ఒక యవనస్తుడు కేకలు వేసుకుంటూ లేచినాడు. నిద్రపోతున్న సమయం అది కేకలు వేసుకుని లేచినాడు. భయంకర అరుచా ఉన్నాడు. ఏదో పో పో అని ఒక విధంగా కేకలు ఎచ్చా ఉన్నాడు. భయపడిపోతున్నాడు. కొంతమంది అంకులు వాళ్ళు వచ్చినారు, పెద్దలు వచ్చి వారి మీద చేతులు ఎత్తి ప్రార్థన చేసినారు. ముగ్గురేమో వచ్చినారు అంకులు వచ్చి ప్రార్థన చేసినారు. ప్రియులారా, ప్రార్థన చేయగానే మరి నెమ్మదిగా అబ్బాయి నెమ్మదిగా కూర్చున్నాడు, నెమ్మదిగా అమ్మాయి అయిపోయాడు. ఎటువంటి ప్రార్థన పరులుగా మనం ఉన్నాం? దేవుని ఇంట్లో దేవుని విశ్వాసంగా, దేవుని బలంలో పాల్పొందే ప్రజలంగా, దేవుని పరిచారకులంగా, దేవుని ఇంట్లో బాధ్యత కలిగిన వారంగా, సేవకున నేను కూడా ఈ ప్రశ్న వేసుకోవాలి. నిజంగా సంఘ అభివృద్ధి కొరకు ప్రార్థించేటువంటి సేవకునిగా నేను ఉన్నాను లేదా? ఇది కూడా నేను ప్రశ్నించుకోవాలి నేను. ప్రియమైన వాళ్ళారా, దేవుని సేవ అంటే తెల్లబట్టలు వేసుకొని బైబిల్ బ్యాగ్ వేసుకొని వందనాలు చెప్పకుండా అవి వాంచుకుంటూ ఏదో 10 నిమిషాలు వాక్యం చెప్పడం కాదు. అది కాదు సేవ అనేది. చాలాసార్లు అనుకోవచ్చు, అన్నీ మాకే చెప్తున్నారు, మీకు లేదా వాక్యం అని. ఈ మాటను నేను కూడా ప్రశ్నించుకుంటా ప్రియులారా, నేను కూడా ప్రశ్నించుకుంటా. నేను ఒక మాట చెప్పబోయే ముందు నిజంగా ఆ మాట నేను చేస్తున్నా లేదా పరిశీలించుకొని మీకు బోధిస్తా. యథార్థంగా చెప్తున్నా. ఒకవేళ ఆ పని నేను చేయలేదనుకోండి, ఆ మాటను మీతో పంచుకోను. ఎప్పుడు కూడా అది సరి చేసుకున్న తర్వాతనే మీతో పంచుకుంటా. సంఘ క్షేమం కొరకై నిజంగా ప్రార్థన చేసే సేవకునిగా నేను ఉండాలి. అనేకుల క్షేమం కొరకై ప్రార్థించే దేవుని ప్రజలుగా మనమందరం ఉండాలి. ఈజీగా అదే చేసినాడు. ఇటువంటి హిజ్కియా రాజు కుమారుడే మనష్షే. చూడండి, హిజ్కియా రాజుకు మనష్షేకు అసలు పోలికలే లేవు. ఇలా అసలు లేవు. ఎంతగా దేవునింటి కొరకు ప్రయాసపడుతున్నాడు హిజ్కియా రాజు, అంతగా దేవునింట్లో చెడు జరిగేటట్టు చేస్తున్నాడు మనష్షే. చాలా వ్యత్యాసం ఉంది. మన పితరులేమో దైవజనుడు భక్తశంకులు గారు, ఆయన తర్వాత ఉన్నట్టు దేవసేవకులు ఆత్మీయులే, పరిశుద్ధులే, దేవుని సేవకు సహకరించిన వారే, ప్రోత్సహించిన వారే, అనేక ఆత్మలు రక్షించబడడానికి కొరకై వారి ఉద్యోగస్తులైనా, వ్యాపారస్తులైనా, ఏ అధికారం ఉన్నా, ఏ పని ఉన్నా అవి చూసుకుంటూ, కుటుంబాన్ని చూసుకుంటూ దేవుని యొక్క సేవకులకు సహకరించినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. అందుకొరకే నేటి దినాలు చిన్న చిన్న గ్రామాల్లో కూడా మందిరాలు అభివృద్ధి అయినాయి. మనలాంటి వాళ్ళం ప్రభుని ఆరాధిస్తున్నట్టు కారణం ఏంటంటే, బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా, అధికారం ఉన్నప్పటికీ కూడా ఖాళీ సమయంలో దేవుని కొరకు సమయాన్ని హెచ్చించి ఈ మారుమూల ప్రాంతాలు తిరిగి కూడా పరిచయం చేసినటువంటి వారు. అందుకొరకే మనం ఈ మారుమూల ప్రాంతాల ప్రభుని ఆరాధిస్తున్నాం. మనం ఊరికనే కాదండి. రోడ్లు బాగున్నాయి, వసతులు అనుకూలంగా ఉన్నాయి, ఏ పల్లెటూరుకు పోయినా బండ్లు ఉన్నాయి. ఒక అర్ధగంటకు మనం మందిరంలో చేరుకుంటాం. ఒక బాధ్యత ఉంటూ మనకు అనేకులు రక్షణ మారుమూల పొందడానికి కొరకై దేవుని యొక్క పరిచయంలో మన స్థానం ఏంది? హిజ్కియా రాజు వలె మనము దేవుని కొరకై ప్రయాసపడడానికి మన ఆలోచన ఏంటి? చాలాసార్లు మనసు ఎలాగనే మన జీవితం ఉంటుంది. సేవకుడు చెప్పుకుంటుంటారులే, మనకేముంది, సేవకుడు చెప్పినంత మాత్రాన మనం మానుకోవాలన్నా చెప్తాడు అంతే. నిదానంగా మానుకోకుంటే ఎట్టా? నిదానంగా మానుకుంటాం. తొందరగా ఎట్టా మానుకుంటాం? అలవాటు ఎట్టా మానుకుంటాం? నిదానంగా మానుకుంటాం. ఇదేంటంటే ప్రియులారా, మన అవివేకం ఇది. మన ఆత్మను మనమే నరకానికి తీసుకుపోతున్నాం, అంతే తప్ప వేరేదేం లేదు. మనం పోయేది కాకుండా మన బిడ్డలను ఆత్మీయంగా అభివృద్ధి చెందకుండా మనమే అణిచేసుకుంటున్నాం అంతే. ఇది మనకు గ్రహింపు లేని స్థితిలో మనం ఉన్నాం. మనస్సు జీవితం చాలా దేవుని దృష్టికి చెడు నడత జీవించిన జీవితంగా కనబడతా ఉంది. మనస్సే తండ్రి హిజ్కియా రాజు దేవుని ఇంటి కొరకై చాలా ప్రయాసపడినాడు. హిజ్కియా రాజు తన భార్య గురించి కానీ, పిల్లల గురించి కానీ, కుటుంబం గురించి కానీ
ఎప్పుడు కూడా పెద్దగా ఆలోచన చేయలేదండి. తన జీవితంలో ప్రియులారా 29 సంవత్సరాల రాజ్యాన్ని పరిపాలించినాడు యెరూషలేమును. ఈ 29 సంవత్సరాలలో దేవుని ప్రజల కొరకై ప్రార్థించిన వ్యక్తిగా ఉన్నాడు. దేవునిటిని బాగు చేయడానికి ప్రయాసపడిన వ్యక్తిగా ఉన్నాడు. దేవుని సేవకులతో కలిసి ప్రార్థించిన వ్యక్తిగా ఉన్నాడు. అనేకులను సమకూర్చుకోవడానికి ప్రయాసపడిన వ్యక్తిగా ఉన్నాడు హిజ్కియా రాజు. అనేకులను పురుకొల్పేవాడిగా ఉన్నాడు హిజ్కియా రాజు. నిజంగా మనం ఎంతవరకు ప్రోత్సహిస్తా ఉన్నాం దేవుని యొక్క పరిచర్యను? నిజంగా అనేకులు రక్షణ పొందడానికి మన 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 వంతు ఏముంది? వారంలో ఒకరికన్నా దేవుని సువార్తను, దేవుని యొక్క ప్రేమను మనం ఇతరులకు పంచుకునేటువంటి వారంగా ఉన్నామా? ఉండగలిగితే మనకు ఆశీర్వాదం ప్రియులారా, ఉండగలిగితే మనకు ఆశీర్వాదం. హిజ్కియా రాజు ఇంకా ఏం చేసినాడు చూడండి. 2వ దినవృత్తాంతములు 31వ అధ్యాయం 12వ వచనం. 31:12. 2వ దినవృత్తాంతములు 31:12. సిద్ధపరిచిరి, ఏమీ అపహరింపకుండా కానుకలను 10వ భాగములను ప్రతిష్ఠితములుగా తేబడి వస్తువులను లోపల చేర్చిరి. చాలమ్మా. దేవుని యొక్క పరిచయ అభివృద్ధి చెందడానికి కొరకై ఇది కూడా ఒక భాగం, చాలా ప్రాముఖ్యం. వాస్తవంగా రాజు చెప్పాలి, మీరందరూ తీసుకురండి, నేను చేసి పెడతా, ఏం కావాలని చెప్పాలి. కానీ ఆ విధంగా హిజ్కియా రాజు చెప్పలేదు. ఎక్కడ కూడా దొంగిలించబడకుండా ఇక్కడ మన ఆశీర్వాదాన్ని కోల్పోతూ ఉంటాం. చాలాసార్లు ఇక్కడ మన ఆశీర్వాదాన్ని కోల్పోతూ ఉంటాం. వాస్తవంగా ఈ మాట హిజ్కియా రాజుకి ఎవరు చెప్పలేదు. దేవునిటికి కానుకలను 10వ భాగంలో ప్రతిష్ఠితమైన వస్తువులు తీసుకొని రావాలని. కానీ వాక్యం చెప్తుంది, హిజ్కియా రాజు దేని బట్టి చేసినాడంటే వారి పితరులు చేసినటువంటి నియమాన్ని తన హృదయంలో ఉంచుకున్నాడు. వినిండవచ్చు, చేసిన వారిని చూసి ఉండవచ్చు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది. చూడండి ప్రియులారా, లేవికాండము 27వ అధ్యాయం 30వ వచనం. 27:30. లేవికాండం 27:30. భూధాన్యములనేమి, వృక్ష ఫలంలోనేమి, భూఫలములన్నిటిలో దేవుని సొమ్ము అది యెహోవాకు ప్రతిష్ఠితమైనది. చాలమ్మా ప్రియులారా, ఇక్కడ మనము తెలియక మనం ఆశీర్వాదాన్ని కోల్పోతూ ఉన్నాం. దేవునికి వలసిన భాగములను 10వ భాగములను ఇవ్వక చాలాసార్లు ఇచ్చి ఆశీర్వదించబడిన వారు చాలామంది ఉన్నారు. నేను ఈ దినం వరకు చూడగలుగుతానా ఉన్నాను, విశ్వాస జీవితంలో చూడగలుగుతా వచ్చినాను, సేవకు వచ్చిన తర్వాత చూడగలుగుతా వచ్చినాను. ఈ దినం వరకు నేను చూడగలుగుతా ఉన్నాను. దేవునికి నమ్మకంగా దేవునికి కావాల్సిన భాగములు ఇచ్చేవారి జీవితాలు దేవుడు ఏది కూడా కొరత చేయలేదు. ఇది ఒక అపోహ ఏంటంటే దేవునిటి కొరకు మాత్రం ఆలోచన చేసే మనసు ఉండదు. కానీ కొన్నిసార్లు దేవునిటికి సేవ చేయడానికి వచ్చిన సేవకుల గురించి ఆలోచన చేసేవారు తక్కువ ఉన్నారు. దేవుని సేవకుల గురించి ఆలోచన చేసేవారు ఉన్నారు, వారి పిల్లల గురించి ఆలోచన చేసేవారు ఉన్నారు, వారి ఆరోగ్యాల గురించి ఆలోచన చేసేవారు ఉన్నారు. దేవుని సువార్తలో సేవకులు ప్రయాసపడుతుంటే సువార్తలో సేవకులతో పాటు మేము కూడా ప్రయాసపడాలనే వారు కూడా ఉన్నారు. కొంతమంది ఏంటంటే అవివేకతనం చేత ఆత్మీయంగా నష్టపోతున్నారు అంతే. ప్రియులారా, నేను ఒక సంఘ పెద్దను, దగ్గర 200-300 మంది సంఘం అది. నేను అడిగిన, సార్ మా దగ్గరికి ఫస్ట్ ఆదివారం పరిచయగా రండి సార్ అని అడిగితే ఆయన ఒక మాట అన్నాడు. నేను మొదటి ఆదివారము నేను మా స్థానిక సంఘానికి నేను పోవాలి, మా కానుకలు దేవునింటికి వేయాలి అని చెప్పినాడు. పెద్ద ఉద్యోగస్తుడు ఆయన. తన స్థానిక సంఘం గురించి, స్థానిక దైవ సేవకుల గురించి ఉన్నటువంటి గొప్ప ఆలోచన అది. వారి కుటుంబంలో దేవుడు ఎంతగా ఆశీర్వదించినాడంటే ప్రియులారా, ఎంతగానో దీవించినాడు. ఈ దినం వరకు కూడా మీకు నేను కాని మాటలు చెప్పలేదు, యథార్థంగా దేవుని యొక్క వాక్యం చెప్తున్నా. కారణం దేవుని కొరకంటే ప్రియులారా, దేవుని సంఘ అభివృద్ధి కొరకై, అనేక ఆత్మలు రక్షించబడడానికి కొరకై, దేవుని సేవకుల అక్కర్లు, సంఘ అక్కర్లు తీర్చబడడానికి కొరకై దేవుడి సంఘాన్నే దేవుడు వాడుకుంటున్నాడు అంతే. ఇది మనం చేయాల్సిన ధర్మం. ఇది దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మలాకి గ్రంథం 3:9 చదవండి ప్రియులారా. ఎందుకు ఈ భక్తుడు హిజ్కియా రాజు ఇంతగా ప్రయాసపడుతున్నాడు దేవుని ఇంటి కొరకు అంటే దేవుని యొక్క వాక్యం ఒక మాట చెప్తుంది. మలాకి 3:9. మత్తయి సువార్త పక్కలోనే ఉంటుంది.
మత్తయి సువార్త పక్కలోనే పాత నిబంధన చివరిది. మలాకి 3:9 ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించునే ఉన్నారు. తర్వాత 10 నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతయు నా మందిరం నిధులు తీసుకురండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించినట్లా నేను ఆకాశ వాకిలను విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనను కుమ్మరించుదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ మాట చెప్పేది ఎవరంటే ఒక సామాన్యమైన వ్యక్తి కాదండి, ఒక అధికారి కాదు చెప్పేది. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చే మాట ఏంటంటే, మీరు నా ఇంటిలో నమ్మకంగా ఉండి చూడండి మీరు అని చెప్తున్నాడు. చాలాసార్లు మన మనసు ఎట్టుంటుందంటే, దేవుడు ఇచ్చిన తర్వాత చూసుకుందాంలే అంటాడు. ఇది ఒక మన నమ్మకత్వము దేవుడు చూస్తున్నటువంటి విషయం ప్రియులారా. ఇది నిజంగా మనం ఎంత నమ్మకస్తులం అనేది, మన కుటుంబం ఆశీర్వాదం కొరకై, మన సంఘ క్షేమాభివృద్ధి కొరకై, మన సంఘంలో అనేకుల అక్కర్లు తీర్చబడడానికి కొరకై, దేవుని సేవకుల అక్కర్ల కొరకై ఏంటంటే దేవుడు మనల్నే వాడుకుంటున్నాడు. ఇది మనం కొన్నిసార్లు ఆలోచన చేయము. ఒక తప్పుడు పొరపాటు ఆలోచన ఏంటంటే, దేవునికి ఇవ్వాల్సిన భాగంలో నమ్మకంగా ఇయ్యలేక ఎప్పుడన్నా ఎత్తిపెట్టుకొని ఒక చోట ఏదైనా మందిరం పని జరిగినప్పుడు, ఏదైనా మీటింగ్ జరిగినప్పుడు అప్పుడు ఇయ్యచ్చులు అనుకుంటాం. ఇంతకుముందు కూడా మీరు 5-6 నెలల కింద ఇదే మాట జ్ఞాపకం చేసిన. ఇది 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 ఒక అవివేకతనం అంతే. మనకు దేవుడిచ్చే పరలోక ఆశీర్వాదాలు అన్నీ కూడా కోల్పోతాం అంతే. ఎవరికే మనం దేవుని మందిరంలో విశ్వాసులమనే సేవకులమని నమ్మకత్వం చాలా ప్రాముఖ్యం. మన స్థానిక సంఘమని, మన స్థానిక దైవ సేవకులని, మన స్థానిక సంఘ అక్కర్లని, ఇది చాలా ప్రాముఖ్యం. ఇది ఎప్పుడు కూడా మనం మర్చిపోవద్దు. హిజ్కియా రాజు ఒక విషయమే కాదు, వాయిద్యాల వాద్య విషయంలో, పరిచర్య చేసే విషయంలో, అధికారుల విషయంలో, దేవుని ప్రవక్తలతో కలిసి ప్రార్థించే విషయంలో, దేవునికి దేవాల్సిన భాగములు చేయాల్సిన విషయంలో చూడండి ఎంత ప్రేరణగా ఉన్నాడు హిజ్కియా రాజు. ఇది చాలా ప్రాముఖ్యం అన్నమాట. వాస్తవంగా మరి ఆరాధన వర్తమానం, బల్ల వర్తమానం ఏది ప్రభాని అసలు నేను శనివారం చూసుకుంటా. క్షమించండి, మన టొక్కలకు పోయినప్పుడు దేవదేవుడు ఇదే వర్తమానాలు చెప్తున్నాడు. హిజ్కియా రాజు గురించి జ్ఞాపం చేసినాడు. కొలస్సీ 1:13 జ్ఞాపం చేసినాడు. అంధకార సంబంధమైన అధికారం విడిపించబడిన మనమని. ప్రభు ఆరాధన వర్తమానం ఇచ్చిన ప్రభు నీకు వందనాలు అనుకున్నా, బల్ల వర్తమానం ఇచ్చిన ప్రభు నీకు వందనాలు అనుకున్నా. అదే మాటల్ని దేవదేవుడు చెప్పిన విషయాలు మీకు జ్ఞాపం చేస్తున్నా. నిజమే, ఇది మంచి ఆత్మీయ పురుకొల్పిది. ప్రియులారా, మనం దేవుని ఇంట్లో నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యం. ఒకవేళ మన తలంపులు మనం నెరవేర్చుకోవచ్చు, ఎవరేం అడ్డు చెప్పరు. కానీ మనము దేవుడిచ్చేటువంటి పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదాన్ని కోల్పోతున్నాం. అది మనకు అర్థం కావడం లేదు. కొన్నిసార్లు గ్రహించలేము మనం, అంతే. కొన్నిసార్లు మనము గ్రహించలేము. మన జీవితంలో ప్రియులారా 2 మార్గాలు ఏంటంటే, ఒకటి హిజ్కియా రాజు వలె దేవుని కొరకు సాక్షిగా జీవించి, దేవుని మందిర ఇంటి నిమిత్తమై, దేవుని సేవకుల కొరకై, మన కుటుంబాల ఆత్మీయత కొరకై సాక్ష్యం కలిగి జీవించడం, ఇది ఒకటి. రెండోది ఏంటంటే, మనస్సు వలె హృదయాన్ని కఠినం చేసుకొని దేవుని యొక్క పరిశుద్ధాత్మను దుఃఖపెట్టి, దేవుడిచ్చినటువంటి రక్షణను విడిచిపెట్టుకొని, దేవుడిచ్చినటువంటి పరలోక స్వాస్థ్యాన్ని విడిచిపెట్టుకొని లోకంలో సాగిపోవడం. 2 మార్గాలు ఉన్నాయి లోకంలో. దేవునితో సరి చేసుకొని హిజ్కియా రాజు వలె ఇక నుంచి మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. హిజ్కియా రాజు వలె రాబోయే తరం మన గురించి చెప్పుకుంటుంది. ఉన్నటువంటి సేవకులు సంఘం గురించి సాక్ష్యం ఇస్తారు. పలానా చోట సేవ చేసేటప్పుడు పలాని ఆంటీ ఉండేది, పలానా అక్క ఉండేది, పలానా అన్న ఉండేవాడు, పలాని అంకులు ఉండేవాడు. ఈ విధంగా దేవుని పరిచయం కొరకు ప్రోత్సాహకరంగా నిలిచినారని సాక్ష్యం చెప్పుకుంటారు సేవకులు. ప్రియులారా, ఇదెంత గొప్ప భాగ్యం మనకు, ఎంత గొప్ప భాగ్యము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30 చదవండి. ఎఫెసీ 4:30, 4:30 చాలన్నా. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచొకటి. ఎన్నిసార్లు దుఃఖపరచున్నా, నేను కూడా దుఃఖపరిచిన. ఎందుకంటే 10 గంటలకు ఆరాధన అంటే 10 తర్వాత కూడా ఆరాధించిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే కొన్నిసార్లు అనారోగ్య బలహీనతలను బట్టి సంఘ ప్రార్థన 7 గంటల కంటే 7:05 కూడా 10కి ఆలస్యంగా ఆరంభించిన దినాలు ఉన్నాయి. మోకరించుదాం.
సేవకునిగా నేను విశ్వాసం మనందరం సరి చేసుకుందాం. నమ్మకస్తులంగా ఉందాం దేవుని మందిరంలో. మనసు ఎలాంటి జీవిత అనుభవం మనకు అవసరం లేదు. అవి మనసు జీవితమే అంత కఠినపరచబడిన హృదయం. మనసు జీవితం అంతా దేవునికి విరోధమైన జీవితం. అది మనకు అవసరం లేదు. కానీ మనసే తండ్రి ఉన్నాడు, హిజ్కియా రాజు, మంచి ప్రార్థనా పరుడు, దేవునింటి కొరకు ప్రయాసపడ్డాడు. దేవుని యొక్క సేవకుల కొరకు, దేవుని సేవ కొరకు యవనస్తులను పురుకొల్పినాడు అశ్రద్ధ చేయవద్దని. ఇంటింటికి అధికారులు ఇంటి దగ్గర సమకూర్చుకున్నాడు. ఇక నుంచి మనము దేవుని పరిచయలో సమకూర్చుకునేటువంటి వారంగా ఉందాం. మనం ఆత్మీయతను కాపాడుకునే విధంగా ఉందాం. మనం ఆత్మీయతలో అంచెలంచెలుగా వర్ధిల్లేటువంటి వారంగా మనం ఉందాం. ఇక నుంచి ఇప్పుడున్నటువంటి ఆత్మీయత కంటే ఇంకా ఆత్మీయంగా వర్ధిల్లుదాం. ప్రియులారా, తీర్మానం చేసుకున్నాం, ప్రభా ఇక నుంచి నా జీవితంలో నేను మీ యొక్క పరిశుద్ధాత్మ దుఃఖపరిచేవానిగా ఉన్నాను ప్రభా. నిన్ను సంతోషపెట్టే బిడ్డగా నేను ఉంటాను ప్రభా. మీరు ఇచ్చినటువంటి స్వార్థ భారాన్ని కలిగి ఉంటా ప్రభా. ఒక మంచి తీర్మానం చేసుకుని హిజ్కియా రాజు వలె నేను ఉంటా ప్రభా. హిజ్కియా రాజు వలె మంచి తీర్మానం ప్రియులారా, మంచి తీర్మానం ఇది. ఒకవేళ ప్రభువుకు నమ్మకస్తులంగా ఉన్నామా, పరిచయ విషయంలో, దేవునిటికి వచ్చే విషయంలో, వారి గుడుగలకు వచ్చే విషయంలో, దేవునికి ఇవ్వాల్సిన భాగంలో నమ్మకంగా ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉన్నామా, సందేహం లేదు, ప్రభు ఆశీర్వదిస్తాడు. ఒకవేళ ఎక్కడన్నా పొరపాట్లు, తప్పిదములు ఏమన్నా ఉంటే ప్రభు దగ్గర సరి చేసుకొని ఇక నుంచి మంచి తీర్మానంతో బలంలో పాలు పొందుతాం. ఇక్కడ మనమందరం ఎవరమంటే విమోచన దినం వరకు మనం ముద్రించబడినటువంటి వారము. విమోచన దినం వరకు మనం ముద్రించబడినటువంటి వారము. ప్రియులారా, సేవకునిగా నేను విశ్వాసంలో మనందరము ఒక మంచి తీర్మానం చేసుకొని మన సంఘము ప్రభు వచ్చినప్పుడు ఆత్మీయంగా ముద్రించబడినటువంటి వారం. ప్రభు వచ్చినప్పుడు ప్రభుత్వ పాటి ఎత్తబడి ప్రభు యొక్క ముఖ దర్శనం చూస్తున్నటువంటి వారిలో మనం కూడా ఉండాలి. తీర్మానం చేసుకుందాం. ఒకవేళ మన హృదయాన్ని కఠినం చేసుకుంటే ఎవరు ఏం చేయలేరు. కానీ ఒక దినాన ప్రభువుకు మనం లెక్క చెప్పవలసి ఉంటుంది. సేవకుడు చెప్పుకుంటూ ఉంటారు, అంతేలే, సేవకుడు చెప్పినంత మాత్రాన్ని అవుతుందా? ఇటువంటి మాటలన్నీ కూడా మనం ఆత్మీయంగా నష్టపోవడానికి సాతానుడు ప్రేరేపించే మాటలు. ఇవన్నీ కూడా తీర్మానంతో బలంలో పాలు పొందుతాం. ప్రభు నమ్మదగిన వాడు. ఆయన ఎవరిని విడిచిపెట్టడు, ఎవరిని త్రోసిపుచ్చడు. అందరూ సమకూర్చబడాలని ప్రభు యొక్క ఉద్దేశం. ఒకవేళ మనుషులు మనల్ని విమర్శించవచ్చు, మనుషులు మనల్ని త్రోసివేయచ్చు, మనుషులు మనల్ని ఎడబాటుగా ఉంచవచ్చు. కానీ మన బలహీనతలను బట్టి, మన పొరపాట్లను బట్టి, మన తప్పిదాలను బట్టి మనుషులు మనల్ని దరికి చేర్చుకోకపోవచ్చు. ప్రియులారా, ప్రభు నమ్మదగిన వాడు, చేర్చుకుంటాడు. ఆయన ప్రభు సమకూర్చుకుంటాడు. అయితే ప్రభు దగ్గరికి మనం దీన మనసుతో ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే, ప్రభా నన్ను సమకూర్చు ప్రభా, నా హృదయాన్ని సరిచేయి ప్రభా, ఇదిగో ప్రభా, నీకు విరోధమైనటువంటి మాటలు, మీకు విరోధమైనటువంటి క్రియలు, మీకు విరోధమైనటువంటి అలవాట్లు ఉన్నాయి నా జీవితంలో, తీసే ప్రభా. మీ యొక్క పరిశుద్ధాత్మను సంతోషపెట్టే బిడ్డగా నన్ను సిద్ధపరచు ప్రభా అని మంచి తీర్మానంతో మన బలంలో పాలు పొందితే మనకు ఆశీర్వాదం. మగరించుదాం, బలంలో పాలు పొందుతాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రియులారా, బలంలో పాలు పొందుతాం. ప్రియమైన పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మధ్యాహ్నకాల సమయంలో మీ శరీరానికి సాదృశ్యంగా బలంలో పాలు పొందడం సహాయం చేయండి ప్రభా. మనస్సే మీరు ఏదైతే చేయవద్దని చెప్పినాడో అది చేసి ప్రభా అనేకులు నష్టపోవడానికి కారకుడైతే వచ్చినాడు. అలా కాకుండా ప్రభా, హిజ్కియా రాజు వలె మా జీవితాల్లో మేమున్న సంఘంలో, మేమున్న ప్రాంతాల్లో మీ ఆత్మను ఎక్కడ దుఃఖపెట్టకుండా సేవకునిగా నేను, సంఘంగా అందరం కూడా మీరు సంతోషించే విధానంలో మా జీవితాల్లో సహాయం చేయండి ప్రభా. గత సంవత్సరాలలో ప్రభా, నెలల్లో, మాసాలలో నేను కూడా మరి సమయానికి కూడికలు ఆరంభించలేక నేను కూడా తండ్రి అపనమ్మకిస్తూ ఉన్నాను. అయితే క్షమించి మన్నించండి ప్రభా.
మీ రక్తంతో నా హృదయాన్ని కడిగి పవిత్రపరచమని ప్రార్థిస్తున్నాను. ప్రభా, ఆ ఏకం ఎవరైనా బలంలో పాల్పొందుంటే దయతో క్షమించండి ప్రభా. ఏకమైన రీతిలో బలంలో పాల్పొంద కృప చూస్తున్నాం. మరి యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నేను మీకు అప్పగించే దానిని ప్రభువులను పొందిదని ప్రభుని యేసు తాను అప్పగించమని రాత్రి ఒక రొట్టెనెత్తుకొని